హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను సండే స్పెషల్ మటన్ కీమా చేశానండి. కీమా అయితే 5 నుంచి 10 నిమిషాల లోపే చాలా ఈజీగా అయిపోయిందండి. చాలా రుచిగా ఎంత బాగుందో. ఇప్పుడు కీమా ఎలా చేయాలో చూద్దాం. నేనైతే 1/2 kg బోన్లెస్ తీసుకున్నానండి. కీమాని శుభ్రంగా వాష్ చేసుకున్నాక అందులో పెద్ద స్పూన్తో 1 స్పూన్ కారం వేసుకోండి. 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. ఇంకొక స్పూన్ అల్లం కూడా వేసుకోండి. దాంతోపాటు 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. కొంచెం నూనె వేసుకొని మంచిగా ఇవన్నీ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 పావులు ఆయిల్ వేసుకుందాం. కీమా అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేను 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొంచెం మనకి అన్నంలో కలుపుకోవాలంటే కొంచెం కర్రీలాగా కూడా ఉండాలి కదా, అందుకే నేను పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాను. అవి మంచిగా మగ్గినాక ఇప్పుడు కీమా వేసేసుకోవాలి. ఇలా అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఇది మగ్గేలోపు మనం ఒక గిన్నెలో కొన్ని వాటర్, ఒక మీడియం గ్లాస్ వాటర్ వేడి చేసుకొని పెట్టుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత ఈ వాటర్ వేడి వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత చూడండి చాలా వరకు మగ్గిపోయింది కదా. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కావాలంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. చూసారండి ఎంత బాగుందో, చాలా మంచి వాసన వస్తుంది. కొంచెం గరం మసాలా వేసుకొని లాస్ట్లో కొంచెం పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చపాతీకైనా రైస్కైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు కీమా చేయాలనుకుంటే తప్పకుండా ఇలాగే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మరి ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన లీలాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన లీలాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో న్యూ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.